హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మా ఇంట్లో కామన్గా అన్ని నాన్ వెజ్ కర్రీస్కి వాడే మసాలా పౌడర్ అమ్మ చేస్తుంది ఇవాళ. దానికోసం ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మనం చేయాలనుకున్న క్వాంటిటీకి సరిపడా ధనియాలు, దాంట్లోకి 1/4 పార్ట్ జీలకర్ర, ఈ రెండు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 6 ఇంచెస్ ఆఫ్ దాల్చిన చెక్క తీసుకుందామా. 6 ఇంచెస్ ఆఫ్ దాల్చిన చెక్కని చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని ఈ లైట్గా ఫ్రై అయిన దాంట్లో దాల్చిన చెక్కని యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దానికి ఒక 20 లవంగాలు తీసుకుంది. అప్రాక్సిమేట్గా ఒక 20 లవంగాలు తీసుకుంది అమ్మ. మన ఘాటుకు తగ్గట్టు లవంగాల్ని దాల్చిన చెక్కని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము కొంచెం మినిమల్గా లైక్ మీడియంగా తింటాం కాబట్టి దానికి సరిపడా వేస్తుంది. దాంట్లోనే మంచి స్మెల్ కోసం ఇలైచీ వేసింది. ఇలైచీ ఒక 5 to 7 తీసుకుంది. దాంట్లోకి కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసి ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అదే దోర రంగు అంటారు కదా, ఆ రంగు వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి ఇలా కొంచెం ఆరబెట్టి స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది.